తప్పుకి కాదు. ఆయన ఆడి వాళ్ళ అమ్మని ఇచ్చుకోండి, వాళ్ళ అక్కని ఇచ్చుకోండి, ఎవరినైనా ఇచ్చుకోండి, ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టాన్ని మనం కాదని చెప్పలేము. అయితే కొందరు చెప్తున్నారు కదా కళ్యాణ్ ఆర్మీ సోల్జర్ అని చెప్పేసి ఓట్లేసామంటున్నారు, మరి మీరేమంటారు? ఆర్మీ సోల్జర్ అని అయితే ఎవరు ఓటేలే, కళ్యాణ్ ఆటకి ఓటేశారు. ఇప్పుడు నేను సోల్జర్ అండి, తను ఇప్పుడు తనుజ ఉన్నారు, ఇమాన్యుల్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక వాళ్ళకి ఎట్లా ఆడాలో తెలుసు, ఎట్లా డ్రామా చేయాలో తెలుసు. దానికి మనం ఓటేయచ్చు కదా, వాళ్ళు చాలా బాగా ఆడతాడు, బాగా నటన చేస్తారు అని. ఆయనకెందుకు ఓటేస్తున్నారు? ఆయన ఆటకేస్తున్నారు. ఆర్మీ సోల్జర్ అనో ఏదో అని కాదు, ఎవరైనా సరే ఆటకే ఇస్తారు. మేడం సరే మేడం, కొంచెం నెగిటివిటీ మధ్యలో అమ్మాయిలు పిచ్చోడు అనేది ఒకటే వచ్చింది కదా, చిట్టి పిక్కిల్ అనేది కదా. ఇప్పుడు చిట్టి పిక్కిల్ అన్నదో ఏ పిక్కిల్ అన్నదో వాళ్ళు అన్న మాట్లాడినా అమ్మాయి పిచ్చలు అయిపోరు కదా. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారా బిగ్ బాస్ మీడియా అన్న? మీరు చూస్తున్నారా? మరి మీరు చూస్తుంటే చిట్టి పిక్కిల్ అని ఎట్లా అనుకుంటారు? ఎవరో చెప్పారని మనం అలా నమ్మడం తప్పు కదా. ఆడియన్స్ ఎలా తీసుకోవచ్చు అంటారు? ఆడియన్స్ మంచిగానే తీసుకుంటారు. వాళ్ళ తను వచ్చి ఒక రూమర్ ఒక ఆయనను బ్లేమ్ చేయనన్న మాత్రాన అందరూ తను చెప్పింది నిజం అని చెప్పుకోరు కదా. మరి చిట్టి పిక్కిల్ నిజం చెప్తే ఆమె ఎందుకు బయటకు వెళ్ళింది? మధ్యలో ఉన్నదానికి నెగిటివిటీకి అంతే కదా. చిట్టి పిక్కిల్ నిజం చెప్పింది, లోపల ఉండింది, వచ్చి 1 వీక్ 2 వీక్ ఉండింది. నిజం చెప్పినప్పుడు తను ఎందుకు బయటకు వచ్చింది? మేడం మధ్యలో ఉన్న నెగిటివిటీకి ఇప్పుడు విన్నర్ అయ్యాడు అంటున్నారు కదా, అంటే బాగా స్ప్రెడ్ అవుతుంది, విన్నర్ అయ్యా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మీరు ఎలా ఆనందం పొందుతున్నారు? ఆయన ఆడి గెలుచుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చిన అబ్బాయి అంతమంది మధ్యలో అంత బాగా ఆడి, అంత బాగా మర్యాదగా ఉండి, మంచితనంగా ఉండి గెలుచుకొని వస్తున్నాడు అంటే మనం అందరం ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి. కళ్యాణ్ గారు ఆర్మీ అని చెప్పుకోకుండా ఉండాల్సింది కదా, మరి ఆర్మీ అని చెప్పేసి చెప్పాడు, అందుకే ఓట్లు పడుతున్నాయి అంటున్నారు, మీరేమంటారు? ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు డ్రైవింగ్ డ్యూటీకి వెళ్తారు, అయ్యా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు, అప్పుడు నువ్వేం చెప్తావు? అది ఆయన ఫీల్డ్ ఆయన చెప్పుకున్నాడు, అంత మాత్రం ఆర్మీలకు ఇచ్చారు కదా. ఇప్పుడు రేపు ఇంకో ఇయర్ ఎవరో ఒకరు ఆర్మీ ఆయన వస్తారు, ఆయన గెలుస్తాడని ఇదేంటి గ్యారెంటీ ఏంటి? 2 వీక్లోనో 3rd వీక్లోనో వచ్చేస్తారు. ఆటలో పవర్ ఉండాలి. అయితే మరి ఇమాన్యుల్ గారు స్టార్టింగ్ నుంచి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశారు, ఇంకా వస్తే ఓటింగ్ లో కూడా రాలే, 10 వారాల వరకు ఓటింగ్ లో కూడా రాలే, నామినేషన్ కూడా కాలే కదా. సేఫ్ గేమ్ అనుకోవచ్చు. లేకుంటే ఇమాన్యుల్ అందరితో ఆడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నారు, అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఏడ్చే వాళ్ళని నవ్విస్తున్నారు. అయ్యో ఇతను ఎందుకు మనము ఓటింగ్లో వేయాలి, మళ్ళీ మనము సేఫ్ గేమ్ ఆడుతున్నామని ఎందుకు అనిపించుకోవాలి అన్న విషయంలో వాళ్ళు వేయలేదు. అది వాళ్ళ ఇష్టం కదా అన్న. సరే మేడం, ఇప్పుడు టాప్ 3లో అంటే ఎవరుంటే బెటర్ అంటారు? టాప్ 3 ఇమాన్యుల్ ఉంటే బెటర్. ఎందుకంటారు? ఎందుకంటే కొన్ని సార్లు ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడారు. మేడం అయితే తనుజ గారు అంత పెద్దగా గేమ్లేం ఆడలేదు, ఏడ్చారు, ప్రతి సీజన్ మొత్తం ఏడుస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు, మీరేమంటారు? టైగర్ అంటే తనుజనే. టైగర్ అంటే తనుజ. ఎందుకంటే ఎంత మంది అయినా సరే తను దివ్య వచ్చింది కదా మధ్యలో, దివ్య వచ్చి తనని ఎంత బాధ పెట్టినా కానీ తను తట్టుకొని నిల్చుంది. తన గేమ్ తను ఆడింది. ఎంతసేపు నేను లాస్ట్కి వెళ్ళిపోతున్నా ఎలా మూవ్ అవ్వాలి అనేది తను ట్రై చేసింది, కానీ నేను లాస్ట్కి వెళ్ళిపోతున్నాను, లాస్ట్లో ఎప్పుడు కూర్చోలేదు తనుజ. అయితే తనుజ గారు స్టాండ్ తీసుకోవడం కోసం, అంటే తనుజ గారు లోపల ఉండడం కోసం భరణి గారిని నాన్న అనే ఎర వేసింది అని చెప్తున్నారు, మీరేమంటారు? అలా అయితే బాండింగ్ అనే ఎర ఒకటి వేసింది అసలు. అలా అంటే నాకు అనిపించింది. అలా అనుకుంటే మరి తనుజ కాడ డైమండ్ ఉండింది కదా, అప్పుడు ఇవ్వచ్చు కదా, అది సేఫ్ గేమే కదా. తను ఇవ్వలేదు, ఎందుకు? తను సేఫ్ గేమ్ ఆడలేదు కాబట్టి. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడినా కానీ మనము చూస్తున్నాం కదా, జనాలు మన ఓటింగ్ వల్ల కదా వాళ్ళు ఎలిమినేట్ అయ్యేదా, ఇంట్లో ఉండేదా అనేది మన చేతిలో ఉంది.